నమస్తే, వెల్కమ్ టు విజిల్. భారత్లో ఇన్కమ్ ట్యాక్స్ శాఖ ముందుగా ఎవరిని టార్గెట్ చేస్తుంది? మీ బ్యాంక్ అకౌంట్లో పెద్ద మొత్తం పడితే ఇన్కమ్ ట్యాక్స్ శాఖకు ఎలా తెలుస్తుంది? మీరు ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి మీ బ్యాంక్ అకౌంట్లో 20 లక్షలు జమయ్యాయి. ఇది నా డబ్బే, ఎవరికైనా ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? అసలు మీ ఆర్థిక లావాదేవీల గురించి ఇన్కమ్ ట్యాక్స్ శాఖకు ఎలా సమాచారం చేరుతుంది? వాళ్ళు ఎవరిని ముందుగా పరిశీలిస్తారు? ఈరోజు తెలుసుకుందాం. ముందు ఒక విషయం, సినిమాల్లో చూపించినట్లు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు యాదృచ్ఛికంగా ఎవరి ఇంటికైనా వెళ్ళి దాడులు చేయరు. సాధారణంగా వారు అందుబాటులో ఉన్న ఆర్థిక సమాచారం, చట్టబద్ధంగా అందిన వివరాలు, రిస్క్ విశ్లేషణ వంటి అంశాల ఆధారంగా కేసులను పరిశీలిస్తారు. మొదటిది పాన్, మీ ఆర్థిక జీవితానికి గుర్తింపు సంఖ్య. ముందుగా పాన్ గురించి తెలుసుకుందాం. బ్యాంక్ అకౌంట్ పెద్ద పెట్టుబడులు, షేర్ల కొనుగోలు, ఆస్తుల కొనుగోలు, అనేక ఆర్థిక లావాదేవీలకు పాన్ అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల వివిధ వనరుల నుంచి వచ్చిన సమాచారం ఒకే వ్యక్తితో అనుసంధానం కావచ్చు. నెంబర్ 2, AIS, మీ ఆర్థిక కార్యకలాపాల సమగ్ర సమాచారం తర్వాత వస్తుంది. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఇందులో వివిధ సంస్థల నుంచి నివేదించబడిన ఆర్థిక సమాచారం సమగ్రంగా కనిపించవచ్చు. ఉదాహరణకు బ్యాంకు వడ్డీ, డివిడెంట్లు, కొన్ని పెట్టుబడుల వివరాలు, కొన్ని ఆర్థిక విలువ లావాదేవీల సమాచారం వంటి అంశాలు ఇందులో ప్రతిబింబించే అవకాశం ఉంటుంది. మీరు రిటర్న్స్లో చూపించిన వివరాలు, అందుబాటులో ఉన్న సమాచారం మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉంటే వాటిని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇక మూడవది TDS, ఆదాయం గురించి వచ్చే సంకేతం. మీ జీతం, కాంట్రాక్ట్ చెల్లింపులు, వడ్డీ ఆదాయం, కొన్ని ఇతర చెల్లింపులపై చట్టం ప్రకారం TDS మినహాయించబడుతుంది. అంటే మీకు ఎంత చెల్లించారో, ఎంత పన్ను మినహాయించారో అధికారికంగా రికార్డ్ అవుతుంది. మీరు రిటర్న్స్లో చూపించిన వివరాలు, అందుబాటులో ఉన్న TDS సమాచారం సరిపోకపోతే వివరణ కోరే పరిస్థితి రావచ్చు. ఇక నాలుగవది హై వాల్యూ ట్రాన్సాక్షన్స్, పెద్ద లావాదేవీలు. చాలామంది అనుకునేది క్యాష్లో చేస్తే ఎవరికీ తెలియదు, కానీ వాస్తవం అంత సులభం కాదు. కొన్ని రకాల ఆర్థిక విలువ, ఆర్థిక లావాదేవీలు చట్ట ప్రకారం సంబంధిత సంస్థల ద్వారా నివేదించబడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పెద్ద మొత్తాల ఆస్తుల కొనుగోలు, కొన్ని భారీ బ్యాంకింగ్ లావాదేవీలు, కొన్ని పెట్టుబడులు. ఇలాంటి వివరాలు వర్తించే నిబంధనల ప్రకారం అధికారులకు చేరే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి పెద్ద లావాదేవీ తప్పనిసరిగా తప్పేనని కాదు, కానీ ఆదాయం, లావాదేవీలు, పన్ను వివరాల మధ్య అసాధారణ వ్యత్యాసాలు ఉంటే పరిశీలన జరగవచ్చు. ఇక ఐదవది ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్. అంటే భయపడాలా? చాలామంది నోటీస్ వచ్చిందంటే ఇక అంతే అని భయపడిపోతారు. కానీ ప్రతి నోటీస్ అంటే నేరం చేసినట్టే కాదు. కొన్నిసార్లు అదనపు సమాచారం కోరడానికి, పత్రాలు సమర్పించమని అడగడానికి, లేదా వివరాల్లో తేడాలుంటే వివరణ కోరడానికి కూడా నోటీసులు జారీ కావచ్చు. సమయానికి స్పందించడం, సరైన ఆధారాలు సమర్పించడం చాలా ముఖ్యం. మరి ఇన్కమ్ ట్యాక్స్ శాఖ ఎవరిని టార్గెట్ చేస్తుంది? టార్గెట్ అనే పదం కంటే రిస్క్ ఉన్న కేసులను పరిశీలిస్తుంది అని చెప్పడం సరైంది. సాధారణంగా ప్రకటించిన ఆదాయానికి విరుద్ధంగా కనిపించే భారీ లావాదేవీలు, పన్ను రికార్డులు మరియు అందుబాటులో ఉన్న సమాచారంలో గణనీయమైన వ్యత్యాసాలు, అవసరమైనప్పుడు రిటర్న్లు దాఖలు చేయకపోవడం లేదా ఇతర చట్టబద్ధ సమాచారం ఆధారంగా గుర్తించిన అంశాలు వంటి పరిస్థితులు పరిశీలనకు దారితీయచ్చు. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లో పెద్ద మొత్తం రావడం ఒక్కటే సమస్య కాదు. ఆ డబ్బుకు సరైన చట్టబద్ధ వివరణ ఉందా? అది మీ ఆదాయపు పన్ను రికార్డులతో సరిపోతుందా? అవసరమైన పన్ను నిబంధనలు పాటించారా అనే విషయాలే ముఖ్యమైనవి. పన్ను వ్యవస్థను అర్థం చేసుకుని సరైన రికార్డులు నిర్వహించడం ప్రతి పౌరుడి బాధ్యత. ఇలాంటి చట్ట, ఆర్థిక అవగాహన కలిగించే కథనాల కోసం విజిల్ న్యూస్ను వీక్షిస్తూ ఉండండి. నిజం కోసం, ప్రజల కోసం రాజీ లేని పోరాటం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.